హాయ్ హలో. సో తమ్నెల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయింది కదా ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో. జేకే అగ్రో ఫార్మ్స్. యాక్చువల్లీ మీ అందరికీ తన్వీర్ ఐడియా ఉంది కదా, సో తన్వీర్ వాళ్ళ హ్యాచరీ అనమాట. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే చాలామంది వన్ డే చిక్స్ నుంచి కొనుక్కోవడానికి చూసే వాళ్ళందరికీ జెన్యూన్ లైక్ సెల్లర్ దొరకరు కదా, సో అందుకని నేను ఈరోజు ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఇదైతే తన్వీర్ వాళ్ళది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మంతనాస్ మస్తీని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అండ్ ఈరోజు దీని గురించి తన్వీరే మనకి ఏం చెప్తారో చూద్దాం. సో వెల్కమ్ టు జేకే అగ్రో ఫార్మ్స్ అండ్ హ్యాచరీస్. ఈరోజు మీరు అందరూ ఈ వీడియోలో హ్యాచరీ అనేది చూస్తారు. సో ఇక్కడ ఏంటంటే క్వాలిటీ, ఎట్లా కొనాలి చిక్కు, ఎట్లా బ్రీడ్ సెలెక్షన్ చేసుకోవాలి, ఏ బ్రీడ్ అనేది పెంచాలి అనేది మనం ఫార్మర్స్కి చెప్పడం జరుగుతుంది. సో యాక్చువల్గా మార్కెట్లో చాలా రకాలైన బ్రీడ్స్ ఉన్నాయి. అసీల్ క్రాస్ ఉంది, సొనాలి ఉంది, BV380 అని ఉంది. అట్లా ఒక 5 to 10 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం మన సైడ్ మార్కెట్లో మనం పెంచే మెయిన్ ఉద్దేశం ఏంటంటే చిక్ మీట్ కోసం పెంచుతున్నాం. అది సేల్ చేయాలి అంటే ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఉందో అదే చిక్ మనం కొనాలి. సో ప్రస్తుతానికి మేము మార్కెట్లో మొత్తం స్టడీ చేసి ఏ బ్రీడ్ అనేది చూస్ చేయాలనేది మేము ఫార్మర్స్కి సజెస్ట్ చేస్తాము. సో ఆ సజెషన్లో భాగంగా ప్రస్తుతానికైతే మార్కెట్లో గత 1.5-2 years నుండి నెంబర్ 1 ప్లేస్లో ఉండి మంచి మార్కెట్ ఇస్తున్న బ్రీడ్ వచ్చేసి సొనాలి అండి. సో ఫార్మర్స్కి మనం బైబ్యాక్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే బ్రీడ్ ప్రస్తుతానికి మెయింటైన్ చేస్తున్నాము, అది ఓన్లీ సొనాలి అండి. సో ఎవరికైనా సొనాలి చిక్ కావాలి అంటే తప్పకుండా కాల్ చేసి చెప్పి నాకు 500 కావాలి, 1000 కావాలని కాకుండా ఇంట్రెస్ట్తోని ఇక్కడికి రండి. మా అడ్రస్ అండ్ డీటెయిల్స్ నేను కింద లింక్లో ఉంటాయి, ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి రావచ్చు. విజిటింగ్ డేస్ కూడా నేను మీకు చెప్తాను. వీక్లీ 3 days విజిట్ ఉంటుంది. ఆ డేస్లో మీరు వచ్చి విజిట్ చేయొచ్చు, క్వాలిటీ చూడొచ్చు, పేరెంట్ చూడొచ్చు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా మేము చిక్ అనేది ప్రొడక్షన్ ఇస్తున్నాము, ఏం చేస్తున్నాం అనేది కంప్లీట్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు బైబ్యాక్ అంటే ఎట్లా ఇస్తున్నారు దాన్ని? బైబ్యాక్ అంటే ఇప్పుడు నార్మల్గా బ్రాయిలర్లో లాగా ఎట్లయితే రేట్స్ అనేది డే టు డే చేంజ్ అవుతుందో సేమ్ దీని కూడా అట్లే ఉంటుంది. మ్యాక్సిమం ఫీడ్ కాస్ట్ ఎప్పుడైతే హై ఉంటుందో అప్పుడు మనం మీట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో బర్డ్ ఇది లైవ్ వెయిట్తో ఇస్తాము. ఇక్కడ నుంచి ఫార్మర్ దగ్గర నుంచి మనం కొనేప్పుడు లైవ్ వెయిట్ ద్వారా సేమ్ బ్రాయిలర్ లాగానే మనం లిఫ్ట్ చేయడం జరుగుతుంది. బేస్డ్ అప్ ఆన్ ద ఫీడ్ రేట్స్ ఇది ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. సో బెస్ట్ ప్రైజే, మినిమం మార్జిన్ క్యాలిక్యులేషన్ చేసే మేము ఇస్తాము రేట్ ఎట్లయినా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు పెంచుతున్నాము అంటే ప్రాఫిట్ కోసమే పెంచుతాం. కమర్షియల్గా పెంచుతున్నాం, ఇది ఏదో హౌస్ హోల్డ్గా 10-15 పెంచేది కాదు. 1000 పెంచుతున్నారు, షెడ్స్ కోసం lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి బ్రేక్ ఈవెన్ చూపిస్తాము. మీకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తాము. అసలు ఎన్ని చిక్స్ పెంచితే ఎన్ని డేస్లో మీకు బ్రేక్ ఈవెన్ వస్తుంది, మీరు ఎంత షెడ్ వేసినారు, ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీథింగ్ సజెషన్స్ మేము ఇస్తాము. సో ఎప్పుడైనా మీరు కావాలనుకుంటే విజిట్ చేసి మేము అవైలబుల్ ఉంటాము, డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు బైబ్యాక్ అంటే ఇప్పుడు నాకు ఏదో ఇంట్రెస్ట్ ఉంది, నేను నీ దగ్గరికి వచ్చి ఒక 1000 పిల్లల్ని తీసుకొని వెళ్ళాను, తర్వాత నేను దాన్ని సేల్ చేసుకోలేకపోయాను, అప్పుడు నేను తీసుకుని వస్తే అంటున్నావా ఆ రేట్? మ్యాక్సిమం ఫార్మర్స్ కొనేప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు కొంటారా అనేది అడుగుతారు. మ్యాక్సిమం ఇప్పటివరకు అవుట్ ఆఫ్ 100 ఫార్మర్స్ నాట్ ఈవెన్ ఒక ఫార్మర్ కూడా మమ్మల్ని కొనమని అప్రోచ్ అవ్వలేదు. ఎందుకంటే ఇచ్చే బ్రీడే మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రీడ్ అయితే నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు. వాళ్ళే ఒక దగ్గర ఫామ్ ఉందంటే వాళ్ళే వెళ్తారు, చూస్తారు, నాకు కోళ్ళు కావాలి ఇస్తారా అని అడుగుతారు. అప్పుడు ఫార్మర్ మా వరకు కూడా రానవసరం లేదు. సో ఇప్పటివరకు అయితే అవుట్ ఆఫ్ 100 ఒక్కరు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు. సో కోళ్ళు ఉన్నాయి తీసుకుంటారా అని, మీరు ఇచ్చిన పిల్లలే తీసుకోండి అని అయితే ఎవరు అప్రోచ్ అవ్వలేదు. బట్ మేము చెప్తున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఖచ్చితంగా బైబ్యాక్ అనేది మేము ఇస్తున్నాము. ఇచ్చిన బ్రీడే, అది డిమాండ్ ఉన్న బ్రీడే ఇస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్లో ఎటువంటి ఇబ్బంది లేదు సేల్కి. ఇన్కేస్ పోనీ నాకే ఇప్పుడు ఈ వీడియో చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, నేను దగ్గర నుంచి 500 పిల్లలు తీసుకుని వెళ్ళా, ఓకే, నాకు వర్కౌట్ అవ్వలేదు, నేను మళ్ళీ నీకు తెచ్చిచ్చేయచ్చా? బైబ్యాక్ అంటేనే తీసుకొని రండి, అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అదే ప్రైస్కి మేము ఇస్తాం. పర్ కేజీ లెక్క, పర్ కేజీ లైవ్ వెయిట్. సో ఫుల్గా మనం లోపలికి వెళ్ళి హ్యాచరీ ఎలా ఉంది అండ్ పేరెంట్ బర్డ్స్ ఎట్లా ఉన్నాయి, చిక్స్ ఎలా ఉన్నాయి వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఎగ్స్ కెపాసిటీ ఉంది? ఇప్పుడు ఇది వచ్చేసి ఇంక్యుబేటర్. ఇందులో ఎట్ ఎ టైం మనం 5000 ఎగ్స్ లోడ్ చేస్తాము. కంప్లీట్గా 15000 ఎగ్స్ ఇందులో లోడ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మనం లోడ్ చేస్తామో 5000 లోడ్ చేస్తాం. ఎవ్రీ 4 daysకి 5000 అంటే లాస్ట్ 21st డే ఎప్పుడైతే హ్యాచ్ ఓపెన్ చేస్తామో అప్పుడు ఎవ్రీ 4 daysకి 5000 బ్యాచ్ మనము చిక్స్ బయటికి తీస్తాం. ఓకే, ఇందులో మామూలుగా ఎన్ని డేస్ ఉంచుతారు? ఇందులో ఇది వచ్చేసి ఇంక్యుబేటర్. ఇందులో 18 days ఎగ్స్ ఉంటాయి. 18 days ఎందుకు అంటే ఎగ్ అనేది రొటేట్ అవుతుంది. ఇందులో 180 degrees రొటేట్ అవుతుంది. తర్వాత 18th డే వరకు ఇందులో క్రాక్స్ వస్తాయి. ఆ క్రాక్స్ వచ్చినప్పుడు ఎగ్ రొటేట్ అయితే చిక్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనం ఇందులో నుంచి ఇది
హ్యాచరీ అంటారు దీన్ని. ఓకే. ఇందులోకి షిఫ్ట్ చేస్తాం. 21st డే చిక్స్ అనేది బయటకు వస్తాయి ఇందులో నుండి. అది మామూలుగా టెంపరేచర్ సెట్ చేసే పెడతారా? అది ఆటోమేటిక్గా సెట్ అయి ఉంటుంది. ఓకే. సో మనకి ఇంక్యుబేటర్లో టెంపరేచర్ వచ్చేసి 99 to 100 ఉంటుంది. హ్యూమిడిటీ వచ్చేసి 86 to 87 ఉంటుంది. ఓకే. దీని టోటల్ కెపాసిటీ అయితే 25. 15,000. ఇది 15,000. ఎట్ ఏ టైం 5,000 మనం లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి ఇంకా కొత్తవి ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్నాము. ఇది వచ్చేసి 30,000 కెపాసిటీ. ఇందులో ఎట్ ఏ టైం 10,000 లోడ్ చేసుకోవచ్చు. దీని హ్యాచరీ కెపాసిటీ కూడా 10,000. సో ఎవ్రీ 4 days కి మనం 10,000 చిక్స్ అనేది తీయొచ్చు. ఓకే. అది ఇది రెండు కొత్తవి. రెండు. సో ఓవరాల్ కెపాసిటీ ఎంత వస్తుంది? 90,000 per month. 90,000 per month. 90,000 per month చిక్స్ మనము ప్రొడక్షన్ ఇస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే. మామూలుగా ఇప్పుడు ఇక్కడ పిల్లలు 3 days ఇందులో ఉంచిన తర్వాత చిక్స్ ఎక్కడ వేస్తారు? చిక్స్ తీసి ఇమీడియట్ గా అప్పటికే బుకింగ్స్ అయిపోయి ఉంటాయి. ప్రయర్ గానే తీసుకుంటాం. ఎందుకంటే మనం మళ్ళీ చిక్స్ ఏంటంటే బ్రూడింగ్ పెట్టాలి. బ్రూడింగ్ సెటప్ ఇదంతా మనం చేయము. ఆల్రెడీ ఫార్మర్స్ కి ఫార్మ్స్ కి పంపించేస్తాం. ఇది ఓన్లీ ప్రొడక్షన్ యూనిట్. ఇక్కడ పెంచడం లాంటిది మనం చేయం కాబట్టి ఇమీడియట్ గా పుట్టిన వెంటనే మెరెక్స్ అనే ఒక వ్యాక్సిన్ ఉంటుంది. అది డాక్టర్ వచ్చి ఇచ్చేస్తారు. ఇవ్వగానే మనము ఫార్మ్స్ కి షిఫ్ట్ చేస్తాం. ఓకే. మామూలుగా ఇప్పుడు కొనాలి అని అంటే ఇప్పుడు నీ నెంబర్ కాల్ చేసి కొనాలంటే ఎన్ని చిక్స్ ఉండాలి మినిమం పర్చేజ్ ఆర్డర్? మినిమం పర్చేజ్ ఆర్డర్ వచ్చేసి ఇప్పుడు 200 మినిమం తీసుకుంటున్నారు. కానీ మాక్సిమం మన దగ్గర ఉన్న ఫార్మర్స్ అయితే అబోవ్ 500 వాళ్ళే ఉన్నారు ప్రస్తుతానికి. ఓకే. మన దగ్గరకు వచ్చి తీసుకుంటా అంటే 200 నుంచి కూడా మనం ఇస్తాం. తక్కువ ఎందుకు ఇవ్వము అంటే ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ ఉంటాయి. హ్యాచింగ్ పర్సెంటేజ్ ఎంతుందో తెలియదు. వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇవ్వకుండా అదో నెగిటివిటీ అవుతుంది కాబట్టి చిన్న ఫార్మర్స్కి ఇవ్వము. ఓకే. మామూలుగా అయితే ఇప్పుడు మీ దగ్గర గుడ్లు అయితే మీ కోళ్ళ దగ్గర నుంచి వచ్చిన గుడ్లే పెడతారు. ఎగ్స్ అయితే కొనరు. మా పేరెంట్ ఉంటాయి. ఫార్మర్స్ వచ్చి పేరెంట్స్ చూస్తారు. ఎందుకంటే ఏదైతే చిక్ మనీ ఇస్తామో సేమ్ పేరెంట్ ఎట్లుందో అట్లే అవుతుంది కాబట్టి మెయిన్ వాళ్ళు బ్రీడ్ సెలెక్షన్ దగ్గర వచ్చి చూసుకుంటారు. ఓకే. సో పేరెంట్స్ మీ దగ్గరే ఉంటాయి. ఆ ఎగ్స్నే మీరు ఇందులో పెడతారు. ఓకే. సో డే 1 నుంచి అంటే 1 day చిక్స్ నుంచి సేల్ ఉంటుంది. మినిమం 200 మినిమం. మ్యాక్సిమం అంటే మన దగ్గర ఓకే. ఏ బ్రీడ్స్ ఉన్నాయి? ఏదైనా 1 week బిఫోరే బుకింగ్ తీసుకుంటాం. స్పాట్ లో అయితే దొరకదు. ఓకే. అంటే ఇవి హ్యాచింగ్ అయ్యే టైం దగ్గరికి వచ్చినాక బుక్ చేస్తాం. అంటే మనకి ఇప్పుడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనకి 21st డే హ్యాచ్ మనకి డేట్ తెలిసిపోతుంది. సో ఆ డేట్ ప్రకారమే మా మార్కెటింగ్ వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు. ఓకే. అప్పటికే మాక్సిమం ఎవ్రీ మంత్ ఒక 1 month అడ్వాన్స్ గానే బుకింగ్స్ ఉంటాయి. ఏదైనా స్పాట్ ఉండదు. ఓకే. బ్రీడ్స్ ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయి? ప్రస్తుతానికి ఓన్లీ సొనాలి ఉంది. అది కూడా ఎందుకు అంటే మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఎక్కువ ఉందో అదే పెడుతున్నాము. ఎందుకంటే మనం ఫార్మర్స్కి బైబ్యాక్ ఆప్షన్ ఇస్తున్నాం కాబట్టి ఏదైతే డిమాండ్ ఉన్న బ్రీడ్ ఇస్తేనే మేము మళ్ళీ కొనగలుగుతాం. సో వాళ్ళకి కూడా అదే సొనాలి బ్రీడే ఇస్తున్నాం. మార్కెట్లో మొత్తం సొనాలి నడుస్తుంది. ఓకే. మనం వెళ్ళి ఒకసారి అవి చూద్దాము. అంటే పేరెంట్స్ ఎక్కడ ఉన్నాయో ఏంటో చూద్దాం. మామూలుగా ఇవి కోళ్ళన్నీ లోపల ఉంటాయి కదా, ఇవన్నిటిని ఎందుకు బయట పెట్టారు ఇట్లా? యాక్చువల్లీ పేరెంట్స్ లైఫ్ స్పాన్ లైఫ్ స్పాన్ అయిపోయింది. సో మ్యాక్సిమం అన్ని కోళ్ళని మనం తీసేసినాము. సో కొన్ని ఒక 20-30 మిగిలితే బయటకు వదిలేసినాము. నెక్స్ట్ పేరెంట్ రెడీ అవుతుంది. అది మేము మీకు చూపిస్తాం. ఓకే. అంటే ఇంక గుడ్లు పెట్టవా? అయిపోయింది. అంటే చాలా ఇప్పుడు మనకి 90% లేయింగ్ అనేది రాదు. ఇప్పుడు మ్యాక్సిమం 30 to 40% వస్తుంది. సో ఫీడింగ్ అన్నీ ఎంత ఇస్తున్నామో అంత అవుట్పుట్ మనకు రాదు కాబట్టి మనం అన్నీ సేల్ చేసేస్తాం. ఓకే. అయితే వాటిని చూద్దామా నెక్స్ట్ జనరేషన్వి? ఇవన్నీ ఎన్ని డేస్ ఓల్డ్ చిక్స్? ఇదన్నీ 1.5 months అంటే ఆల్మోస్ట్ 45 days చిక్స్. సో ఇవి నెక్స్ట్ మన పేరెంటల్ కోసమని మనము పెంచుతున్నాము. ఆల్మోస్ట్ ఇవి 3,000 చిక్స్ ఉన్నాయి. ఇంకో ఎగ్ లేయింగ్ వచ్చేసి 22nd week స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇది 1.5 అంటే 6 weeksవి. సో ఇంకా టైం ఉంది వీటికి. సో ఇది కంప్లీట్గా మనము ఎవ్రీడే మంచి హైజీనిక్ కండిషన్స్లో పెంచడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి పేరెంట్స్ మెయిన్ ఇవే నెక్స్ట్ ఎగ్ లేయింగ్ బర్డ్స్ కాబట్టి సో ఇది చాలా జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు వీటికి అంటే ఎగ్స్ ఇప్పుడు వీటికి నుంచి ఎగ్స్ రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో ఇప్పుడు పేరెంట్స్ ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతం ఎగ్స్ మీరు బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తారా? ఉన్నాయి. మార్కెట్లో ఎగ్స్ అనేవి చాలామంది సప్లై చేస్తున్నారు. బట్ ద బెస్ట్ క్వాలిటీ ఎప్పుడైతే మేము ఎగ్ పర్చేస్ చేస్తామో పేరెంటల్ ఫామ్ విజిట్ చేసి డైలీ వాళ్ళు ఎగ్స్ ఎట్లా కలెక్ట్ చేస్తున్నారో చూసి అక్కడికి వెళ్ళి మేము తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు చిన్న చిక్స్ కాకుండా ఎంత ఏజ్ వరకు మీ దగ్గర దొరుకుతాయి? ప్రస్తుతానికైతే మనము 1 day చిక్ అనేది సేల్ చేస్తున్నాము. అండ్ మనం కొంతమంది ఫార్మర్స్తో అసోసియేట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి 1 month చిక్స్ కూడా ఎవరన్నా అడిగితే ఆర్డర్ ఇస్తే వాటిని కూడా మేము చేసి ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు మార్కెట్లో ఒరిజినల్ బ్రీడ్స్ ఎక్కడ సరిగ్గా దొరకట్లేదు కదా, వాళ్ళు ఒరిజినల్ అని ఐడెంటిఫై చేయాలంటే ఎలా తెలుస్తుంది వీటిని? సో మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఏంటంటే ట్రేడర్స్ దగ్గర పర్చేస్ చేస్తున్నారు. సో డే ఓల్డ్ చిక్ ఎవరైనా ఫస్ట్ గుర్తుపట్టలేరు ఇది ఏ బ్రీడ్ అనేది. సో మనం ఎప్పుడైనా ఏ చిక్ పర్చేస్ చేసినా కానీ హ్యాచరీ విజిట్ చేసి క్వాలిటీ చూసే కొనాలి. బికాస్ చాలామంది మార్కెట్లో మీరు చూస్తుండొచ్చు, చాలామంది మోసపోతున్నారు. సో మేము రైతులను కోరేది ఏంటంటే మీరు హ్యాచరీ విజిట్ చేయండి, పేరెంటల్ని చూడండి, క్వాలిటీ చూడండి, చూసిన తర్వాతనే పర్చేస్ చేయండి. అనవసరంగా ఎక్కడో ఫోన్లలో మాట్లాడి కొని తర్వాత ఇబ్బంది పడే రైతులను చాలామందిని మేము చూస్తున్నాము. సో దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి కొనేటప్పుడు. సో ఇక చూస్తున్నారు కదా, ఇది ప్యూర్ సొనాలి మేల్ అండి. ఇది వచ్చేసి 1.5 month అంటే 46th డే ఇవాళ. సో చూస్తున్నారు కదా కలర్ ఇదంతా. సో ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క బ్రీడ్కి ఒక్కొక్క రిజంబ్లెన్స్ ఉంటుంది. సొనాలికి వచ్చేసి ఈ ఏదైతే లెగ్స్ ఉన్నాయో తిన్ ఉంటాయి. సో వేరే బ్రీడ్లో కొంచెం లావు ఉంటావు. ఇంకో ఈ నెక్ కూడా కొంచెం ఎక్కువ పొడుగు ఉండదు, హైట్ ఉండదు. సో ఇది వచ్చేసి ప్యూర్ సొనాలి ఇట్లా వస్తుంది. మామూలుగా ఇవన్నీ ఎగ్స్ ఎక్కడ పెడితే వేరే ప్లేస్లోనే ఇక్కడే పెట్టేస్తాయా మామూలుగా పేరెంట్స్? లేదు, వేరే ప్లేస్ అనేది ఏమి ఉండదు. పేరెంట్స్ వచ్చేసి ఇట్లాంటి ట్రేస్ పెడతాం మనము. ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఒక హెన్ ఉంది ఇందులో. సో ఇట్లాంటి ట్రేస్ చుట్టూ అన్ని బార్డర్స్లో ఉంటాయి. సో ఏంటంటే మనం ప్రజెంట్ పేరెంట్స్ తీసేసినాం కాబట్టి మీకు కనిపించట్లేవు ట్రేస్. ప్రతి ఒక్క కార్నర్కి ఇట్లాంటి ట్రేస్ ఉంటాయి, ఇందులోనే ఎగ్ లే చేస్తుంది హెన్. డైలీ ఎన్ని ఎగ్స్ వస్తాయి? చాలా ఫోల్డ్. మన దగ్గర మొన్నటి వరకు వచ్చేసి మన దగ్గర 4000 ఫీమేల్ ఉండే పేరెంటలు. అందులో 3200 వరకు మనకి ఎవ్రీడే ఎగ్ ప్రొడక్షన్ అనేది అయ్యింది. ఇంట్లో పెట్టిన కోడిగుడ్డు అయితే పెట్టిన రోజే పొదగయ్యరు అనుకుంటా కదా. సో వీటికి డే 1 నుంచి ఉన్న ఎగ్స్ పెట్టేస్తారా? మనం ఇక్కడ ఏంటంటే మనది ప్రొడక్షన్ ఎక్కువ, డైలీ 3000 to 4000 ఎగ్స్ మనం ప్రొడక్షన్ ఇస్తున్నాం కాబట్టి ఎవ్రీ 2 daysకి మనము ఎగ్స్ అనేది ఇంక్యుబేటర్లో సెట్టింగ్ చేస్తాము. ఈ 2 days ఎగ్స్ ఎక్కడ స్టోర్ చేస్తాము అంటే కంప్లీట్ ఏసీ స్టోరేజ్ అనేది స్టోర్ చేస్తాము. అట్లా చేస్తేనే హెల్తీగా వస్తుంది. సో చూసారు కదండి హ్యాచరీలో వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు ఏంటి అనేది. సో హోప్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎవరైతే ఇలా చిక్స్ కొనాలి అని అనుకునే వాళ్ళు తన్వీర్ చెప్పినట్టుగా పేరెంటల్ బర్డ్స్ని చూసిన తర్వాతనే చిక్స్ని చూస్ చేసుకోండి. అలా అయితే మోసపోకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.